బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరా భవన్లో సిడబ్ల్యూసి మీటింగ్ కొనసాగుతుంది. సిడబ్ల్యూసి సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంజీఎన్ఆర్ ఈజీపీ రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువైందని, పేదల కడుపుపై మోదీ ప్రభుత్వం తన్నిందని ఖర్గే ఆరోపించారు. ఉపాధి హామీ పథకం రద్దు మహాత్మా గాంధీకి అవమానమని, పేదల కంటే కార్పొరేటర్ల లాభాలే మోడీ ప్రభుత్వానికి ముఖ్యమని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో అమలైన హక్కులను కూల్చివేస్తున్నారని, 2006లో ఏపీలో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ భారత ముఖ చిత్రాన్ని మార్చిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చామని, చాలా మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఖర్గే గుర్తు చేశారు. ఎలాంటి అధ్యయనం లేకుండా పథకం రద్దు చేయటం, 3 నెలల వ్యవసాయ చట్టాల తరహాలోనే ఈ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఉపాధి పథకం అమలు కోసం మరో రైతు ఉద్యమం చేపడతామని ఖర్గే తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని హెచ్చరించారు. 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేశామని, బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతం చేస్తామని ఖర్గే చెప్పారు. 2026 ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీల పేర్లు తొలగించవద్దని, ఈడీ, ఐటీ, సిబిఐ దుర్వినియోగం జరుగుతుందని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖర్గే ఖండించారు. ఈ సమావేశానికి శశి థరూర్ హాజరు కావటం ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది. శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎక్కువగా బీజేపీ నేతలతో కలిసి ఉంటుంటున్నారు. వీరితో కలిసి ఉంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. తాజాగా శనివారం జరుగుతున్న సిడబ్ల్యూసి మీటింగ్ కు మాత్రం హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ చిత్రపటాలతో మండల, గ్రామ స్థాయిలో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పనిచేసే హక్కు, శ్రమ, గౌరవం, సామాజిక న్యాయం పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరును జీరాంజీగా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.